ఇల్లు ఖాళీ ఒకరు ఏడుస్తుంటే అంటించుకోవడానికి నిప్పు అడిగారంట. అలా ఉందండి నా సిచ్యువేషన్. నేనే వర్క్ చేయలేకపోతున్నానంటే నాకు కొంచెం చేసి పెట్టొచ్చు కదా అని అడుగుతారు. లేదు అసలు ఎలా లేదు అని పైకి చెప్పలేము, అలా అని చేయలేము. పైకి స్మైల్ ఇచ్చి ఓకే ఓకే అంటాం అన్నమాట. ఫ్రస్ట్రేషన్ నేనే చేయలేక ఏడుస్తానండి బాబు. సో ద బెస్ట్ థింగ్ ఈ వీడియో పోస్ట్ చేసేచ్చు కూడా, ఎందుకంటే నాకు ఎవరు తెలుగు ఫ్రెండ్స్ లేరు. యాక్చువల్లీ చాలా హెక్టిక్గా ఉంది ఈ డేస్. లైక్ బ్యాంకింగ్ అంటే తెలిసిందే కదా, టార్గెట్స్ అవి ఇవి ఉంటాయి. సో మనం టార్గెట్స్ కంప్లీట్ చేసేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అదే మన టార్గెట్స్ కంప్లీట్ చేయనప్పుడు స్లేవ్స్ కంటే ఇదిగా ట్రీట్ చేస్తారు. లైక్ ఇది ఒక మెయిన్ థింగ్ నాకు నచ్చింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐఎమ్ ప్లానింగ్ టు షిఫ్ట్ మై జాబ్. యాక్చువల్లీ ఇన్సెంటివ్స్ ఎర్న్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట బ్యాంకింగ్ అనేది. బట్ ఏంటంటే సేల్స్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. ఎప్పుడు మనం టాప్లోనే ఉంటామని కాదు, లైక్ చెప్పలేము కదా. సో ఈ మధ్య కొంచెం లైక్ ఇది వరకు ఓకే, అంటిల్ జాన్ వరకు కూడా ఒక మంచి లైక్ చాలా బాగుండేది. శాలరీ కంటే ఇన్సెంటివ్స్ ఎక్కువగా వచ్చేవి. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. సో ఆల్రెడీ నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా. సో ఈ స్ట్రగుల్స్ తీసుకుని వాళ్ళు పెట్టే ప్రెషర్ భరించి లైక్ ఇంట్లో స్టక్ అయితే కంప్లీట్గా నా హెల్త్ అనేది ఇదైపోద్ది. సో దట్స్ వై ఐమ్ ప్లానింగ్ టు చేంజ్ మై జాబ్. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనం సేల్స్ సెక్టార్లో ఉంటే లైక్ మనం డిఫరెంట్ పీపుల్స్ని కలుస్తాము, డిఫరెంట్ మైండ్ సెట్స్, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం నేర్చుకుంటాము. సో చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ నాకు 1 year కంప్లీట్ అయిపోయింది ఈ బ్యాంకింగ్లో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ నాట్ దట్ మచ్ అప్సెట్ బికాస్ 1 yearలో ఐ ఎర్న్డ్ ఇనఫ్ అమౌంట్. లైక్ ఇనఫ్ అమౌంట్ అంటే లైక్ ఒక బేసిక్ మీదే నేను డిపెండ్ అవుతూ ఏం లేనమాట. మంచిగా ఇన్సెంటివ్స్ ఎర్న్ చేసుకున్నా. అండ్ మోర్ ఓవర్ లైఫ్కి అనేది గ్రోత్ ఉండాలి కాబట్టి ఇదైతే నాకు కరెక్ట్ కాదు అని నేను ఒక లైక్ అర్థం చేసుకున్నా. సో లెట్స్ సీ. లైఫ్ అనేది మనల్ని చాలా వరకు లైక్ డిఫరెంట్ థింగ్స్ చూస్తాము. నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా కూడా నాకు తెలీదు. లైక్ ఐ అప్డేట్ యూ సూన్. నేను ఒక మంచి జాబ్కి మారితే డెఫినెట్గా మీతో నేను షేర్ చేస్తాను.